సీఎం చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. కార్యకర్తలు కేకులు కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు. భావితరాల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న దార్శనిక నాయకుడికి నేతలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మేధస్సు, పరిపాలనా దక్షతతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళుతున్నారని టీడీపీ నేతలు, కార్యకర్తలు కొనియాడారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జేసీ నివాసంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి వెలుగు ప్రాజెక్టు కింద మహిళలకు 144 ఫోన్లను అందజేశారు. 23 స్వయం సహాయక సంఘాలకు 23 లక్షల రుణాల చెక్కులు అందజేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె టీడీపీ నేత శ్రీరామ్ చిన్నబాబు ఆధ్వర్యంలో చైతన్య అనాథాశ్రమంలో పిల్లల మధ్యలో కేకును కోసి పంచిపెట్టారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో అన్నా క్యాంటీన్ వద్ద నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు కేక్ కట్ చేశారు. అనంతరం అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో టీడీపీ నేత రెడ్డి సుబ్రహ్మణ్యం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నా క్యాంటీన్లో అన్న వితరణ చేశారు. బస్టాండ్లో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. కాకినాడ జిల్లా తునిలో ఎమ్మెల్యే యనమల దివ్య అన్నా క్యాంటీన్లో పేదలకు స్వయంగా భోజనాలు వడ్డించారు. వారి సమక్షంలో కేక్ కట్ చేశారు. మన్యం జిల్లా పాలకొండలోని కోటదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నా క్యాంటీన్ వద్ద కేక్ కట్ చేసి పంచిపెట్టారు. పేదలకు ఉచితంగా భోజన టోకెన్లు అందజేశారు. ఓటమి నాయకత్వం